అనంతపురం జిల్లాలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి సాకే శైలజనాథ్ నివాళులర్పించారు. ఆధునిక సాంకేతిక భారతదేశంగా మార్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. అనంతరం మీడియా సమావేశంలో రైతుల సమస్యలపై మాట్లాడారు. జిల్లాలో జూన్ నెలాఖరికి 4 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంటను వేయాల్సి ఉండగా కేవలం 80,000 హెక్టార్లలో రైతులు పంటను వేశారన్నారు. పంటలు పండే స్థాయి నుంచి వర్షాలు పడితే చాలని సంతోషపడే స్థాయికి పాలకులు తెచ్చారని విమర్శించారు. జిల్లాలోని రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేక ప్రణాళిక ఉందా, ఎంత నిధులు కేటాయించారో ప్రజల ముందు పెట్టాలని కోరారు. రాయలసీమ రైతులను కరువు కోరల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు కాపాడాలన్నారు. పోలవరం డ్యాం నిర్మాణాన్ని తాము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాం, కానీ పోలవరం నిర్మాణంలో జగన్, చంద్రబాబులు ఇద్దరూ ప్రజలను మోసం చేశారని తెలిపారు. కేంద్రంలో చంద్రబాబు పలుకుబడితో పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను తీసుకొచ్చి పూర్తి చేయాలని మంత్రి కోరారు. అనంతపురం జిల్లా దాంతోపాటుగా రాయలసీమ బాధ అంతా గోసగానే మారిపోతూ ఉంది. 1-2 వర్షాలు పడితే పెద్దగా వర్షాలు వచ్చినాయని సంతోషపడే స్థితికి ఈనాటి పాలక వర్గాలు మనం తీసుకొని వచ్చాయి. పంట పండి ఇంటికి వస్తే వచ్చే సంతోషం కాకుండా కేవలం నీళ్లు కనిపిస్తే సంతోషపడే స్థాయికి ఈ జిల్లాని పాలక వర్గాలు తీసుకొచ్చాయి. పాలక పార్టీలుగా ఉన్న ఇద్దరు కూడా ఒక 5 రోజులు 6 రోజులు లాంటి వారం రోజుల పాటు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని నడిపించారు. ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాయి. టేక్ ఏమనండి.